ఒక షాప్‌ని పడగొట్టడం లేదా పక్కకు తీసి పడేయడం అంటే అది చాలా సింపుల్. బట్ ఏంటి అంటే వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు లేకుండా పోతుంది. వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద ఉంటున్నాయి. ఇప్పుడు గవర్నమెంటే చాలా వరకు బిజినెస్‌లు పెట్టుకోవడానికి ముద్రా లోన్స్ అని ఇస్తుంది. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి డ్వాక్రా లోన్‌లు ఇస్తుంది. ఇప్పుడు ఆ మహిళలు కాళ్ళ మీద బతకాలని చెప్పేసి లోన్‌లు ఇచ్చేది ఆ గవర్నమెంటే. షాపులు క్లోజ్ చేసేది ఆ గవర్నమెంటే. ఇప్పుడు ఆ నెల ఆ లోన్‌కి ఎలా మాకు కడతాం మేము? ఇప్పుడు ఇన్‌కమ్ అనేది షాప్ క్లోజ్ అయిపోయింది. ఇన్‌కమ్ అనేది ఎట్లా జనరేట్ అవుతది? మేము ఆ లోన్స్ ఎట్లా కట్టాలి? ఇప్పుడు పలానా షాపులు తీసేసాము అని చెప్పేసి ఎవరైనా వీళ్ళ షాపులు తీసేసాము అని చెప్పేసి బ్యాంక్‌కి ఎవడైనా నోటీసులు పాస్ చేస్తారా చెప్పండి? ఎలా కడతాం ఆ ఈఎంఐలు? అండ్ ప్రతి నెల మనకి డ్వాక్రా లోన్స్ ఉన్నాయి, ముద్రా లోన్స్ ఉంటాయి. మేము ఇప్పుడు ఎలా కట్టాలి? ఏవి లేకపోతే అసలు షాప్ అనేదే లేదు. ఇన్‌కమ్ ఎట్లా జనరేట్ అవుతది? ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఇదే. ఇన్‌కమ్ పరంగా చాలా బాధపడిపోతాం. సో గవర్నమెంట్ అట్‌లీస్ట్ ఒక 1 మంత్ ముందైనా నోటీస్ ఇచ్చి ఇలా చేసుంటే బాగుండేది. 2 డేస్‌లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి షాపులన్నీ కూడా తీసేస్తున్నారు. వాటెవర్ ఆ కాజ్ ఏదైనా గానీ ఇప్పుడు తీసేసిన వీళ్ళందరికీ ఒక దారి చూపించాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేదనేది ఇదే. సో సోషల్ మీడియా ఈజ్ ఎ వెరీ గుడ్ వెపన్ టు స్ప్రెడ్ ద ఆల్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ కాజ్ ఇన్ ఏ గుడ్ వే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.